మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. దీన్ని ఇప్పుడు కేజీఎఫ్తో పోలుస్తున్నారు. ఎందుకంటే బాహుబలి వచ్చిన టైంలో లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చిన మరో మూవీ అంటే కేజీఎఫ్. ఒక రకంగా పాన్ ఇండియా సెన్సేషనల్ అప్రోచ్ని రాజమౌళి తర్వాత అలానే ఫాలో అయిన వ్యక్తి ప్రశాంత్ నీల్. హీరో ఎలివేషన్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ బాహుబలి దారిలోనే కనిపిస్తాయి. రాజమౌళి చూపించిన రాజమార్గంలోనే మైండ్ బ్లాంక్ చేస్తాయి. ఇప్పుడు వారణాసి దారిలోనే డ్రాగన్ నడుస్తోందా? ఆఫ్రికా కనెక్షన్ ఒక్కటే కాదు, చాలా విషయాల్లో డ్రాగన్ గర్జనలు రాజమౌళి వారణాసి దారిలోనే ఉండబోతున్నాయి. కారణం ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న రెండో ఇండియన్ మూవీ డ్రాగనే. ఇప్పటి వరకు మామూలు సినిమాలను ఐమాక్స్లోకి కన్వర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ పార్ట్ని తీస్తున్న మొదటి రెండు ఇండియన్ సినిమాలు వారణాసి డ్రాగనేనా? ఎవరు ఈ దారిని ఎంచుకోలేదా? ఐమాక్స్ అంత స్పెషల్ అయితే ఎందుకు మిగతా బ్యాచ్ ఎవరు వారణాసి డ్రాగన్ దారిని ఎంచుకోవట్లేదు? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లో మైండ్ బ్లాంక్ చేయబోతున్నాయా? ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఈ రెండింటిని కలిపిన డ్రాగన్ తో పోటీ రావా? ఆ రేంజ్ లో ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ని ఎవరూ చూడనంత సాలిడ్ గా ఉండబోతోందా? ఇప్పుడే ఎందుకు వారణాసితో డ్రాగన్ కి పోలికలు పెడుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాజమౌళికి ప్యారలర్ గా వెళ్తున్న ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లోనే దొరుకుతాయి. వారణాసికి డ్రాగన్ కి 3 విషయాల్లో పోలికుంది. ఒకటి, ఈ రెండు మూవీలు పాన్ వరల్డ్ ప్రాజెక్టులు. ఇక ఈ రెండు కూడా ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇక మూడోది, యాక్షన్ పార్ట్, దాన్ని ప్రమోట్ చేసేందుకు ఇద్దరు దర్శకులు ఎంచుకున్న మార్గం. అంతేకాదు ఈ రెండు కూడా 2 భాగాలుగా రాబోతున్న సినిమాలు. అచ్చంగా బాహుబలి వచ్చాక కేజీఎఫ్, బాహుబలి 2 వచ్చాక కేజీఎఫ్ 2 వచ్చినట్టు వారణాసి, డ్రాగన్ కూడా అలానే రాబోతున్నాయి. ప్యారలల్ రూట్ లో వెళ్తున్నాయి. ఆఫ్రికా అడవుల్లో వారణాసి యాక్షన్ పార్ట్ మొత్తం షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. విచిత్రం ఏంటంటే డ్రాగన్ యాక్షన్ పార్ట్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఆఫ్రికా అడవుల్లోనే తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇక్కడ మరో కామన్ థింగ్ ఏంటంటే ఐమాక్స్ కెమెరా. ఈ కెమెరాతో హాలీవుడ్ లోనే చాలా తక్కువ సినిమాలు తీశారు. ఇండియాలో ఒక్క మూవీ కూడా రాలేదు. కేవలం మామూలుగా సినిమాలు తీసి దాన్ని ఐమాక్స్ వర్షన్ కి కన్వర్ట్ చేసి రిలీజ్ చేశారే తప్ప ఇండియాలో ఫస్ట్ టైం ఐమాక్స్ ని వాడుతున్న మూవీ వారణాసి. దాంతో ప్యారలల్ గా ఆ కెమెరాను వాడుతోంది డ్రాగన్ టీమే. ఇలా డ్రాగన్ వారణాసి మేకింగ్ లో చాలా కామన్ పాయింట్స్ థ్రిల్ చేస్తాయి. ఇక ఐమాక్స్ కెమెరాను వాడడం అంత తేలిక కాదు. ఒక ట్రాక్టర్ ఇంజిన్ సైజులో ఉండే ఈ కెమెరా కాస్ట్లీనే కాదు, షూటింగ్ కి ఎటు పడితే అటు, ఎలా పడితే అలా వాడే పరిస్థితి ఉండదు. ఇక ఇది డిజిటల్ కాదు కాబట్టి రీల్ వేస్ట్ చేయకుండా షూటింగ్ చేయాలి. అందులోనూ రెగ్యులర్ రీల్ కంటే 35 రెట్లు ఈ రీల్ కాస్ట్లీ. అందుకే ఎవ్వరూ అంత రిస్క్ చేయరు. కానీ కత్తి లాంటి విజువల్స్ కావాలంటే, వరల్డ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలంటే ఐమాక్స్ కెమెరాను వాడడం చాలా మంచి గ్లోబల్ అప్రోచ్. మొదటి నుంచి రాజమౌళి దారిలో వెళ్లి సక్సెస్ అవుతూ మరో రాజమౌళి అనిపించుకున్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో నింపుతున్నాడట. బాహుబలిలో హీరో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో అలానే కేజీఎఫ్ లో ఎలివేషన్స్ పెట్టి మైండ్ బ్లాంక్ చేసి రాజమౌళి దారిలోనే వెళ్లిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు వారణాసి స్టైల్లోనే డ్రాగన్ ని ఎలివేట్ చేసే యాక్షన్ సీక్వెన్స్ తో తీస్తున్నాడు. అంతేకాదు వారణాసి మూవీలో 80% యాక్షన్ సీక్వెన్స్ ఆఫ్రికాలో ఉంటే డ్రాగన్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లో 90% ఆఫ్రికాలోనే తీస్తున్నారు. ఇక వారణాసి 2 భాగాలుగా రాబోతోంది. డ్రాగన్ కి సీక్వెల్ ఉండబోతోంది. ఇలా చాలా కామన్ కనెక్షన్స్ తో వారణాసి రూట్ లోనే డ్రాగన్ రాబోతోంది. కాకపోతే డ్రాగన్ లో 2 హీరో పాత్రలు వేస్తున్నాడు. ఇదొక్కటే డిఫరెన్స్.